ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి ప్రజావాణికి, రెవెన్యూ శాఖకు 55 ఇతర శాఖలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక అధికారులు పాఠశాలలపై సమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి ముందే పాఠశాలలు, హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించడం జరిగిందని, ముఖ్యంగా హాస్టళ్లలో విద్యార్థులకు భోజనానికి సంబంధించిన టెండర్లు అన్నింటినీ పూర్తి కాగానే వర్క్ ఆర్డర్ ఇచ్చి అవసరమైన సామాగ్రి తెప్పించుకోవాలన్నారు. యూనిఫామ్, క్లాత్ రాగానే కొత్త వారికి కూడా కొలతలు తీసుకొని యూనిఫామ్ కుట్టించే ఏర్పాటు చేయాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న అన్ని శాఖలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, అంతేకాక సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నారు. అటవీ శాఖ ద్వారా 2,80,000, డిఆర్డీఓ, పంచాయతీరాజ్ ద్వారా 31 లక్ష, వ్యవసాయ, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల ద్వారా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు 100% లక్ష్యాలు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభమైనందున అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో వాననీటి సంరక్షణ కట్టడాలను నిర్మించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో కుక్క కాటుకు ఇబ్బంది పడకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అన్నారు. గడిచిన 2 నెలల నుండి ప్రజావాణి దరఖాస్తులు పెరుగుతున్నాయని, డివిజన్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకుంటే చర్య తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా 2వ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందున మండలాల్లో ఇల్లు లేని వారిని గుర్తించి వెంటనే జీవో ద్వారా నియమించిన గెస్టెడ్ అధికారితో పరిశీలన చేయించాలని తెలిపారు. ఈ విషయంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులు చురుకుగా వ్యవహరించాలని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వరిలో 10.10 వెరైటీ లేకుండా చూడాలని, అలాగే యూరియాకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అంగన్వాడీ ద్వారా ఫ్యాన్లు, లైట్ల పనులను 100% పూర్తి చేయాలని చెప్పారు. కాగా సోమవారం నాటి జిల్లా స్థాయి ప్రజావాణికి రెవెన్యూ శాఖకు 55, ఇతర శాఖలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ దశరథ నాయక్, డిఎఫ్ఓ రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. భూములు ఏం లేవు, ముందర చలమాన్ అవుతున్న వాళ్ళు దానికి అవార్డు చేసి ఎస్సీ ఆఫీస్ కలెక్టర్ మీ దగ్గర ఊళ్ళే అక్కడ కూడా వెళ్ళినాం. హైదరాబాద్ పంపించాం సార్. హైదరాబాద్ వస్తున్న సార్ కొంతమంది రైతులు దౌర్జన్యంగా తొవ్వేశారు.